బ్రేకింగ్ న్యూస్. జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యలు వ్యవహారం ఇప్పుడు రోజు రోజుకు మరింత ముదిరిపోతుంది. అయితే నిన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈ వ్యవహారం మరొక మలుపు తిరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో రికార్డింగ్ కాల్ లీక్ చేసిన ధనంజయ నాయుడుకు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని ఆరోపించారు. అయితే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్తో నాకు ప్రాణహాని ఉంది, దగ్గుబాటి ప్రసాద్ అనుచరులు నా కుటుంబాన్ని బెదిరిస్తున్నారు, నాకు రక్షణ కల్పించండి అంటూ మొరపెట్టుకున్నారు. అయితే ఎమ్మెల్యే దగ్గుబాటి అనుచరులు కాల్ రికార్డింగ్ ఫేక్ అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని నాపై ఒత్తిడి చేస్తున్నారు, నాకు రక్షణ కల్పించి ఎమ్మెల్యేపై అధిష్టానం చర్యలు తీసుకోవాలంటూ టీఎన్ఎస్ఎఫ్ అనంతపురం అధ్యక్షుడు ధనంజయ నాయుడు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కార్ది నా 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 ఏందన్నా నా 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 యాసిరప్ప అది నా త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడారా నానా రాము వీళ్ళంతా ఓకే చేశారా? నా అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు నా శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, మనకి పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకినా లేదన్నా ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరమే కదా. అవసరమే మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిటేనా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఎట్లేపిస్తారు నువ్వు కార్ది? నేనెవరు చేయించాకనా స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, ఎట్లేపిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలు నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు నేనెవరు వేయించాక సినిమా, ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుంది మనం లోకేష్ గురించి మాట్లాడతాడా? నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? ఇప్పుడు మనమేం దాంట్లో ఏం లేవునా, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఫోన్ మాట్లాడిన టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెంబర్ ధనంజయ నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వర్గీయులు నా ఫ్యామిలీని బెదిరిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ పై ఆయన మాట్లాడిన ఆడియో కాల్ ఫేక్ అని నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని నా భార్య అన్నకి ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు. అయితే ఎమ్మెల్యే దగ్గుబాటితో నాకు ప్రాణహాని ఉంది, నేను పార్టీ కోసం పనిచేసి జైలుకి వెళ్లిన వాడిని, 24 కేసులు నా పైన గత ప్రభుత్వం పెట్టింది. ఎన్టీఆర్ తల్లి పట్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆయన అనంతపురంలో బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎన్టీఆర్ తల్లి అనే కాదు, ఎవరి తల్లినైనా ఇలా మాట్లాడడం సరికాదు. పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఆడియో కాల్ గురించి నా ఫ్యామిలీను బెదిరిస్తున్న విషయాన్ని కూడా పార్టీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశాను. అయితే అధిష్టానం నన్ను పిలిపిస్తే వెళ్ళటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కార్యాచరణ సిద్ధం చేస్తాం. ఎమ్మెల్యే నుండి రక్షణ కావాలని ఆయన తెలపడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యల వ్యవహారం అయితే ఇప్పుడు రోజు రోజుకు మరింత ముదిరిపోతుంది. నిన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ కూడా చేశారు. తాజాగా ఈ వ్యవహారం మరొక మలుపు తిరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో రికార్డింగ్ కాల్ లీక్ చేసిన ధనంజయ నాయుడుకు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని ఆరోపించారు. అయితే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్తో నాకు ప్రాణహాని ఉంది,
దగ్గుబాటి ప్రసాద్ అనుచరులు నా కుటుంబాన్ని బెదిరిస్తూ ఉన్నారు, నాకు రక్షణ కల్పించండి అంటూ మొరపెట్టుకున్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటి అనుచరులు కాల్ రికార్డింగ్ ఫేక్ అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని నాపై ఒత్తిడి చేస్తున్నారంటూ, నాకు రక్షణ కల్పించి ఎమ్మెల్యేపై అధిష్టానం చర్యలు తీసుకోవాలంటూ టీఎన్ఎస్ఎఫ్ అనంతపురం అధ్యక్షుడు ధనంజయ నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది. నా